చేంజ్ కోసం రా. ఏంట్రా మూడ్ ఆఫ్ లో ఉన్నావు? కొత్త కారు, నా పేరు కూడా తెలియకుండా ఇచ్చేసింది అన్న. ఇప్పుడు ఇద్దరం ఒకటే కాలేజు, పైగా ఒకటే క్లాసు. హాయ్ చెప్తే ఎవరో తెలియనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అన్న. పక్కన ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా? ఉన్నారు. అయితే ఏంటి? వాళ్ళలో ఎవరైనా నీకు తెలుసా? తెలీదు. ఒక అమ్మాయికి హాయ్ చెప్పు. ఎందుకు? చెప్పు నానా. సో హాయ్. హాయ్. ఏమంది? తిరిగి హాయ్ చెప్పింది. ఆ అమ్మాయి నీకు తెలియదు, హాయ్ చెప్పింది. సంధ్య నీకు తెలుసు కానీ హాయ్ చెప్పలేదు. దీన్ని బట్టి నీకేమీ అర్థమైంది? నీకేం అర్థమైంది? సంధ్య నీకు విష్ చేయనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు. లవ్లో ఇదొక స్వీట్ పెయిన్ రా, ఎంజాయ్ చేయి. హర్ట్ అవ్వకు. సంధ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం, కానీ అది నీకు ఎక్స్ప్రెస్ చేసేంత కాదు. రిప్లై కోసం వెయిట్ చేయకు, నీ లవ్ ని అప్లై చేయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నాన్న. తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో అమ్మా. థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్స్. తీసుకో చెల్లెమ్మా. థ్యాంక్స్. తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా థ్యాంక్ యూ. నిన్న రాఖీలో ఎన్టీఆర్ లా ఫైట్ చేశాడు, ఇవాళ ప్రేమ దేశంలో అబ్బాసులా రోజాలు పంచుతున్నాడు. ఏంటబ్బా? ప్రేమ దేశంలో అబ్బాసులా కాదు సార్, అన్నీలో మెగాస్టార్. సర్లేవో ఏదో ఒకటి కానీ ఇంతకలా వాడు ఎందుకు చేస్తున్నట్టు? 5 ఏళ్ళలో మీనాటి వాళ్ళకి అర్థం కానప్పుడు ఈ అమాయకుడికి ఏం అర్థం అవుతుంది? సర్లేవో. తీసుకో సిస్టర్. సిస్టరా? కొంపతీస్ మా డాడీకి సెకండ్ సెట్ కొడుకువా? లేనిపోని డౌట్స్ పెట్టు. నా పేరు రాఖీ. ఈ కాలేజీ మొత్తానికి నేను అన్నయ్యని. ఏది ఒకసారి అందరూ అన్నయ్య అనండి. మధురం, మధురాతి మధురం, వినడానికి ఎంతో సొంపుగా ఉంది. తీసుకో. ఇది నా నెంబర్, మీరందరూ ఎక్కించుకోండి. మీ ఎంటీ పేపర్ మీద మీ అందరి సెల్ నెంబర్లు రాసివ్వండి. ఫోన్ నంబర్ దేనికన్నయ్య? కరెక్ట్ గా అడిగావు. ఎందుకంటే మీరు కాలేజీలో ఉన్నంతసేపు మీ గంటగా ఈ రాఖీ ఉంటారు. మీరు బయటికి వెళ్ళారనుకో, ఎవడైనా బైక్ మీద వచ్చి మీ మీద యాసిడ్ దాడి చేయొచ్చు. లేదా సెకండ్ షో సినిమాకు హ్యాపీగా వెళ్ళిస్తుంటే ఎవడైనా మిమ్మల్ని రేప్ చేయొచ్చు. అలాంటి టైంలో నాకు స్పీడ్ డైల్ చేయండి, హై స్పీడ్ లో వచ్చి నేను వాళ్తా. అలాగే అన్నయ్య. నాకు సెల్ ఫోన్ లేదన్నయ్య. నా దగ్గర ఉందమ్మా. సెల్లు లేని నా చిట్టి చెల్లికి చైనా ఫోన్ కొనలేని దుస్థితిలో లేడమ్మా నీ రాఖీ అన్నయ్య. ఇస్తా, తీసుకో చెల్లమ్మా. సెల్ కూడా ఇస్తున్నాడు రా? అవును సార్. ఏదో ఉందిరా, అదేమిటో అర్థమే చావట్లేదు. ఐ లవ్ యూ రిషి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఓకే, బట్ నా కార్ని ప్రేమిస్తే మాత్రం డ్రాప్ అయిపోవు. ఏ? ఆ కార్ నాది కాదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అమ్మ తోడే, అందంగా ఉన్నావు, నీ అంతా నువ్వే ప్రపోజ్ చేసావు. రేపు పొద్దున కార్ నాది కాదని తెలిసిన తర్వాత ఫీల్ అవుతావు. స్ట్రైట్గా చెప్పు, నువ్వు నిజంగా నన్నే లవ్ చేస్తున్నావా? నో. నువ్వు వెళ్ళు, నేను వాటర్ తాగేస్తాను. కాఫీ. టు కాఫీ ప్లీజ్. ఎస్ మేడం. ఎక్స్క్యూజ్ మీ, కాఫీకి పిలిచింది నేను, కాఫీ ఆర్డర్ ఇవ్వాల్సింది కూడా నేనే. ఇందాక చెప్పిన ఆర్డర్ క్యాన్సిల్ చేసేయి. ఇప్పుడు ఫ్రెష్గా రాసుకో, 2 కాఫీ. ఇదిగో కాఫీ చిక్కగా స్ట్రాంగ్గా ఉండాలి. 1 గంట లేట్ అయినా పర్లేదు. చూడు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. ఒకసారి కలిసాం కదా, ఇంక ఇలాంటి అవసరం ఉండదులే. నిన్ను. ఓ సంధ్య, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. తెలుసు. నీకు తెలిసిన దానికంటే ఇంకా చాలా అందంగా ఉన్నావు. ఇలా చెప్తే అమ్మాయిలు పడతారా? ఏమో. ఐ లవ్ యూ. చూద్దాంలే. ఇంత మేధావిని నాకు అర్థం కాకపోవటం ఏమిట్రా? వీడేమిట్రా సునామీలో అస్తంతా పోగొట్టుకున్నట్టు అలా చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు. 5 ఏళ్లలో నాకు అర్థం కానిది 5 రోజులు నీకేమర్థమైతే వస్తుందంటావు? పద వెళ్ళి వాడిని అడుగుదాం రా. ఏమైంది నాయన, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిట్రా, రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ చేసి చంపేశావా? అంతకంటే కూడా జరిగింది సార్. ఎవరినైనా రేప్ చేసావా? అంతకంటే బాబు జరిగిపోయింది సార్. మరి రోడ్డు మీద నీ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ లో పోయారా? అలా జరిగినా బాగుండేది సార్. అంతకంటే కూడా నోరు ముసులు జరిగింది చెప్తావరా? మార్నింగ్ కాలేజీలో. అసలు నీకేం కావాలరా? నీ చెప్పి పిలిపించుకోవాలి. నేను పిలవను.
6 నెలల నుంచి వెంటబడుతున్నా. ఒక్కసారి పిలవా ప్లీజ్. 6 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఇక్కడ నుంచి కదలకపోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయినా కదలను. కదలవా? హలో హలో, పంజగుట్ట పోలీస్ స్టేషనా అండి? ఏంటి చెప్పండి. నేను బిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని మాట్లాడుతున్నానండి. ఇక్కడ వెధవ వెంటపడి ఏడిపిస్తున్నాడండి. యాసిడ్ వస్తా అంటున్నాడా? లేదండి, అన్నయ్య అనమంటున్నాడు. ఇది కంప్లైంటా? ఫోన్ పెట్టాయి. పోలీసులు ఏమన్నారు నిషా? చెప్పు. ఒక్కసారి అన్నయ్య అని పిలు, మళ్ళీ ఈ జన్మలో నీకు కనబడను. చెప్పేస్తున్నావా? చెప్పు 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 చెప్పు. ఐ లవ్ యూ. ఒరే నీకు దండం పెడతాను, నిజం చెప్పరా. 5 ఏళ్ల నుంచి చూస్తున్నాను. రోజు కాలేజీకి వస్తావు, అమ్మాయిలకు గులాబీలు ఇస్తావు, అన్నయ్య రమ్మంటావు, సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటావు, సెల్ ఫోన్ లేని వాళ్ళ కొత్త సెల్ ఫోన్ కొనిస్తావు. అసలు ఇదంతా ఎందుకంటావు? తృప్తి కోసం. తృప్త? యా, అమ్మాయిల చేత అన్నయ్య అనిపించుకోవడం అదే తృప్తిరా? అది పొందేవాడికే తెలుస్తుంది సార్. అరే ఈ పోయిన సబ్జెక్టులన్నీ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా నాయనా. చేస్తే మంచి జీతం వస్తుంది. ఎంత వస్తుంది? 10,000 వస్తాయి. ఆ తర్వాత కష్టపడితే ఇంకో 10,000 వస్తాయి. సార్, నేను అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ సెల్ నంబర్ తీసుకోవడం వల్ల నాకు నెలకు వచ్చి జీతం ఎంతో తెలుసా? ఎంత వస్తుంది? 1,00,000. ఎలా వస్తుందిరా? సి ఆన్ సిల్వర్ స్క్రీన్, వెండి తెరపై చూడండి సార్. అందరూ వచ్చినట్టే కదా? టీవీ 9 కెమెరా ఎవరి దగ్గర లేదు కదా? పేరు కావేరి, ఉండేది గోదావరి. గోదావరి నది ఒడ్డు పక్కన 40 ఎకరాల కొబ్బరి తోట, అతి పెద్ద బిల్డింగ్, టోటల్ గా 20 కోట్ల ఆస్తి పర్రాలరా. ఇది మ్యాటర్. రాఖీ గాడి పాట 1000 రూపాయలు. 2,000. 3,000. 7,500. 7,500 ఒకటోసారి, 7,500 రెండోసారి, 7,500 మూడోసారి. నువ్వు రా. నీకు నెంబర్ SMS చేస్తే జాగ్రత్తగా డీల్ చేసుకో. నెక్స్ట్, పేరు తాయారు, ఉండేది బెంగళూరు. వాళ్ళ ఆడ పెద్ద సినిమా ఫైనాన్షియర్. బెంగళూరు సిటీలో పెద్ద పెద్ద షాపులు 4 ఉన్నాయి. అంతేకాదు సిటీ అవుట్స్కట్స్ లో 40 ప్లాట్లు ఉన్నాయి. ఇంట్లో 20 లక్షల దాకా వస్తాయి. రాఖీ పాట 4,000 రా అబ్బాయి. నేను 5,000. ఛీ, 7,000. అబ్బే. 8,000. 9,000. 10,000. 10,000 ఒకటోసారి పాడండి రా, రెండోసారి, మూడోసారి రా. పేరు శృతి, అనుష్క లాంటి హైట్, నయనతార లాంటి నడుము, చార్మి లాంటి చిక్స్. కాకపోతే ఆస్తిపాస్తులు ఎక్కువ లేవు. గవర్నమెంట్ హాస్టల్లో స్టేయింగ్. రాఖీ పాట 500 రా. అమ్మ నా రాఖీ. ఏంట్రా అందరూ సైలెంట్ అయిపోయారు? శృతి సూపర్ ఫిగర్ రా, ఎవరన్నా పాడండి రా. ఆస్తి లేనప్పుడు తొక్కలో అందం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? అమ్మ నాకు. అరే మీరు ప్రేమిస్తుంది అమ్మాయిలు కాదురా, వాళ్ళకున్న ఆస్తి పాస్తుల్ని. అమ్మో అమ్మో అమ్మో, ఇవాళ పాట క్యాన్సిల్. వెళ్ళిపోడరా. ఎక్స్క్యూజ్ మీ. నోరారా ఒక్కసారి అన్నయ్య అని పిలువమ్మా. తాత వయసున్న నువ్వు నాకన్నయ్యేంటి? ఛీ! అవసరమా? అవసరమే. ప్యాక్ దిస్. ఇంగ్లీష్ రాదా? నీకు లెక్కలు వచ్చా? ఎక్కాలు కూడా తెలుసు. దాని రేటు తెలుసా? ఎంత ఉంటుందండి? 1,000 రూపాయలు ఉంటుంది. 20,000. వాట్? 20,000. 20,000? ప్యాక్ చేయమంటారా? వద్దులే. అమ్మో. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరేదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. మే హెల్ప్ యూ? పర్లేదు చెప్పండి, పెద్ద పీకే పనే లేదు. నా కూతురికి బర్త్డే గిఫ్ట్ కొనివ్వాలి. మీరు మిడిల్ ఏజ్లో ఉన్నారు కాబట్టి మీ కూతురు డెఫినెట్గా టీనేజ్లో ఉంటుంది. ఐ రైట్? 1 సెకండ్. సార్, ఇది మీ అమ్మాయికి ఇవ్వండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఆలోచిస్తారండి సార్, తీసుకోండి. టేక్ దిస్.
ప్రాబ్లం ఏంటి? 4 ఇయర్స్గా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. 4 మంత్స్లో కాలేజ్ కూడా అయిపోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ ఈ పెళ్లి వీళ్ళ నాన్నకి ఇష్టం లేదు. ఎందుకు? నేను అనాథని. ఓ అనాథకిచ్చి పెళ్లి చేయనని మా నాన్న నిక్కచ్చిగా చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. నీ హెల్ప్ కావాలి. ప్రేమించుకోవడం తప్పు కాదు, ఇలా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు. ఏం చేయమంటారు? మా ప్రేమని అర్థం చేసుకోలేని పెద్దవాళ్ళ కోసం మా జీవితాలను అర్థం లేకుండా చేసుకోమంటారా? మీ నాన్న ఒప్పించడం ట్రై చేయి. 4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు. ఏంటి పంతులు గారు, అన్నీ వచ్చేసినట్టేనా? అన్నీ వచ్చాయి కానీ ఒక్కలే బ్యాలెన్స్ బాబు. తొక్కలో ఒక్కల కోసం ఎత్తుకుంటే ఇక్కడ బతుకులు మొక్కలు అయిపోతుంది కానీ పంతులు గారు. పంతులు ఒకసారి ఒకసారి ఊరే పెళ్లి క్యాన్సిల్ పారిపోదామా? వచ్చేస్తున్నాను 5 minutes అండి. మీరు కానివ్వండి పంతులు గారు, మీరు కానివ్వండి, మీరు వాయించండి. హలో అలాగే అలాగే అండి, వచ్చేస్తున్నాం. 2 minutes. పంతులు గారు మీరు కానివ్వండి. ఆకలిస్తే అన్నం పెడితే చిచి అధావది వీడును వీడి వాళ్ళకం. ముందు ఈ తాళికట్టు నాయన. వచ్చేస్తున్నాం సార్, వచ్చేస్తున్నాం. బయలుదేరిపోయామండి. ఏంట్రా ప్రాబ్లం? ఏం లేదురా, ముందు నువ్వు తాళికట్టు. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మీ ఫాదర్కి హార్ట్ అటాక్. ఉన్నడా పోయాడా? డాడీ! ఎంతైనా మీరు పోసిన ప్రాణం కదా, మీ ప్రాణం పోతుందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చింది. పరవాడిని ప్రేమించినంత మాత్రాన కన్నవాళ్ళ మీద ప్రేమ చావా సార్. దేవుడు మనిషిని భూమి మీద పంపించేటప్పుడు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలా ఎంతోమందిని తోడిచి పంపిస్తాడు. కానీ వీళ్ళలో ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసిన అవకాశం మనకివ్వడు సార్. ఒక్క లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసిన అవకాశం మాత్రం మాకుంది సార్. ఉన్ని ఒక్క అవకాశాన్ని కూడా మీరు తీసేసుకుంటే మా పరిస్థితి ఏంటి సార్? వీడు అనాదే సార్, కానీ అంటరా అన్నాడు మాత్రం కాదు. కులం గోత్రం లేకపోయినా గుణం ఉంది. వీడు చదువులో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, మీ కూతుర్ని ప్రేమించడంలో కూడా ఫస్టే సార్. వీడి గుండెలో చాలా ప్రేమ ఉంది సార్. పంచడానికి మీ కూతురు తప్ప ఇంకెవరు లేరు. లైఫ్ లాంగ్ వీడు మీ కూతురుని ఆనందంగా చూసుకుంటాడు సార్. వీళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి. మీకు మాట చెప్పనా సార్, మీరు మీ కూతుర్ని ఫస్ట్ క్లాస్గా పెంచుండొచ్చు, ఫస్ట్ క్లాస్గా చదివించుండొచ్చు, కానీ ప్రేమను పంచడంలో మాత్రం సెకండ్ వచ్చారు సార్. అమ్మా